చీఫ్ గెస్ట్గా ఉన్న మా డాక్టర్ సత్యనారాయణ గారికి. ఎందుకంటే ఏప్రిల్ 13వ తారీఖున బాంబేలో జరిగిన మీటింగ్ బట్టి అందరు జోనల్ చైర్మన్స్, వైస్ చైర్మన్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వచ్చినప్పుడు అందరు గుడ్లు 2 తినొచ్చు, 3 తినొచ్చు, ఎల్లో తినొచ్చు అని చెప్తే ఆశ్చర్యపోయి వాళ్ళందరికీ ఎవరికి నాలెడ్జ్ లేకుండే. సో ఎల్లో తినొచ్చా? ఎస్ తినవచ్చు. డాక్టర్ బాలస్వామి చెప్తున్నాడు అంతే డౌట్. అట్లయితే ఒక పని చేయండి, కార్డియాలజిస్ట్ తోటి చెప్పించండి ఈ విషయం. వారు చెప్తే నమ్మొచ్చు. అప్పుడు నెక్ నమ్ముతుంది, ఫార్మర్స్ నమ్ముతారు. మొత్తం ఎంటైర్ న్యూస్ వెళ్ళిపోయిందంటే అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ పనేదో హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. మేడం గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి నెల నుంచి ప్లాన్ చేసి అందరికీ చెప్పడం జరిగింది. మన అనేక ఆర్గనైజేషన్స్కి చెప్పడం జరిగింది. ఈ యొక్క థీమ్ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు. కార్డియాలజిస్ట్ రావడమా, గుడ్డు గురించి ఈరోజు తినొచ్చా? అందరూ డౌటే. అటువంటిది ఈ న్యూస్ మొత్తం పోవాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా డైరెక్ట్గా ఈటీవీ అండ్ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి స్పెషల్ కలిసినప్పుడు మేము మంచి న్యూస్ ఇస్తాం కానీ చూడండి అని చెప్పేసి అనడం జరిగింది. ఏమో సంతోషం అండి. వెల్కమ్ టు ఆల్. స్టార్ట్ చేస్తామండి. సో మన మధ్యలో మన ముఖ్య అతిథిగా డాక్టర్ పివి సత్యనారాయణ గారు, కార్డియాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్, వారిని ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. తెలంగాణ పోల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు ఓకే వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. డాక్టర్ మలీందర్ స్వామి గారు, కార్డియాలజిస్ట్, సీనియర్ కార్డియాలజిస్ట్, ఎవేరా గ్లోబల్ హాస్పిటల్. రవీందర్ రెడ్డి గారు, డాక్టర్ రవీందర్ రెడ్డి గారు ఓకే తోటి. డాక్టర్ ఎజిల్ కుమార్ నెక్ నుండి. వెల్కమ్. We start the total program with prayer. Thank you, Dr. Balaswami. సాంప్రదాయబద్ధంగా మనందరం ఈ సింపోజియంని ఒక చిన్న ప్రార్థనతోటి మొదలెడదాం. అందరూ లేచి నిలబడవలసిందిగా మనవి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వవిఘ్న ఉపశాంతయే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. థ్యాంక్ యూ. ఓమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. అజ్ఞానాంధకారం నుంచి ప్రకాశంలోకి మనల్ని తీసుకువెళ్ళాలని ప్రార్థిస్తూ అన్ని భాషల్లో కూడా ఆ ఈటీవీ కార్యక్రమాన్ని ఆయన విస్తరింపజేశారు. మనందరికీ మార్గదర్శి. తర్వాత ఆయన పోరాట పటిమ చాలా గొప్పది. జీవితం అంటే అంతులేని ఒక పోరాటం అనే ఒక పాట ఉంది. ఆ పాటకి ఎగ్జాంపుల్ రామచంద్రరావు గారు. ఆయన జీవితం అంతా పోరాటం చేశారు ఆయన నమ్మిన సిద్ధాంతాల కొరకు. తరువాత అనేక విజయాలు కూడా సాధించారు. అయితే ఆయనలో మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే విజయానికి పొంగిపోకుండా, అపజయానికి కుంగిపోకుండా ఆయన చిరునవ్వుతో అన్ని ఫేస్ చేశారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది,
తెలుగు ఈనాడు తెలుసు, కానీ చాలా మందికి తెలియదు. ఇంగ్లీష్ పేపర్ కూడా స్టార్ట్ చేశారు రామోజీరావు గారు, దాని పేరు న్యూస్ టైం. కానీ న్యూస్ టైం ఎక్కువ కాలం నడవాల. కానీ ఆయన ఓటమిని కూడా చిరునవ్వుతో అంగీకరించి నేను గట్టి ప్రయత్నం చేశానండి, కానీ అది ఎందుకునో మన ప్రేక్షకులు నన్ను ఆదరించలేదు కాబట్టి ఓకే ఐ టేక్ ఇట్ స్పోర్టివ్ అన్నారు. అటువంటి వ్యక్తి మన గర్వకారణము, ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ వ్యక్తి. హీ ఈస్ ది పర్సన్ హూ హ్యాస్ స్టార్టెడ్ వరల్డ్ క్లాస్ ఫిల్మ్ స్టూడియో. మనకందరికీ తెలుసు రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలో అతి పెద్ద చిత్ర నిర్మాణ సంస్థది. వారికి మనం నివాళులు అర్పించడం కోసం 2 నిమిషాలు మౌనంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఒక్కడై పోవడం నడుమై నాటకం విధి లీలా, ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధి లీలా, వెంటయే బంధము రతోడుగా తుది వేళ, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని, ఈ పరువు మోసేదే ఆ నలుగురు, ఈ నలుగురు ఏ నలుగురు, ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధి లీలా, వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ, తోడుగా రాదుగా తుది వేళ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఉదయ్ సింగ్ వ్యాస్ గారిని రావాల్సిందిగా, వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. వారు పౌల్ట్రీ ఇండియా IPEMA ప్రెసిడెంట్. వారు వారి యొక్క పాంప్లెట్ని రిలీజ్ చేస్తారు. డాక్టర్ సత్యనారాయణ గారు, వారు IPEMA ప్రెసిడెంట్ వైరు, ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్. వారు ఒక చిన్న కరపత్రాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. డాక్టర్ సత్యనారాయణ గారు అందరూ తలాంతో పట్టుకోండి, ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉండండి. తలా ఒకటి ఇచ్చేయండి, అందరికి ఒకటి ఇవ్వండి, అందరికి ఒక పాంప్లెట్ ఇవ్వండి. అని ఆ గజేంద్ర మోక్షంలో పద్యంలో పాపం నిద్ర లేకుండా రెస్ట్ తీసుకుని ఈ సింపోజియం గురించి కష్టపడ్డాడు. నాకు నెల కిందనే చెప్పాడు ఈ డేట్ ఫిక్స్ చేసుకోమని. కాబట్టి బాలస్వామి గారికి కూడా అందరూ ఒకసారి కరతాడ దున్నుతోంది. ఎందుకంటే ఈరోజు ఈ సింపోజియం జరగడానికి ముఖ్య కారణమే బాలస్వామి. కాబట్టి బాలస్వామి గారిని, సత్యనారాయణ గారిని పద్యం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నేను గత సంవత్సరం నుంచి 57 హాస్పిటల్ తిరిగి 40 డాక్టర్స్ని, హార్ట్ డాక్టర్స్ని, కార్డియాలజిస్ట్ని కలిసి మాట్లాడినప్పుడు అందులో 60% ఎక్కువ ఎల్లు తీసుకోవాలని, తక్కిన వాళ్ళు లేదని. ఇన్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలామంది డాక్టర్స్, ఆల్మోస్ట్ 70% డాక్టర్స్ ఎల్లో తీసేయమని. సో ఎన్ఐఎన్కి వెళ్ళినప్పుడు అక్కడేమన్నారంటే ఒక గుడ్డు తినొచ్చు రోజుకి అని చెప్పడం జరిగింది. మరి రెండో గుడ్డు ఎవరు సమాధానం చెప్పలేదు.
దెన్ ఐ వెంట్ టు వెటర్నరీ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ ప్రమోద్ కుమార్ గారు డాక్టర్ గారు ఆడిపోయిన అందరు ఎంఎస్సీలు పిహెచ్డీలు ఉన్నారు. వాళ్ళని అడిగారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు, నేను ఒక డైట్ ఇచ్చాను, 6 గుడ్లు తినంటే అద్భుతంగా బరువు తగ్గండి అని చెప్పేసి వెటర్నరీ కాలేజ్ ఫస్ట్ నా కరపత్రం 6 గుడ్ల ఇది అని చెప్పేసి డాక్టర్ గారు ఏమన్నారు, మా దగ్గర మీటింగ్ నడుస్తుంది, అందరు ఎంఎస్సీలు పిహెచ్డీలో ఉన్నారు మాట్లాడారు. ఆడికి పోయి చెప్పాకే వాళ్ళదే డౌట్, 6 గుడ్లు ఇటల్లో ఎవ్రీబడి సెయింగ్ ఇస్ ద వర్డ్. నేను కలెక్టర్ని కలిసాను, మినిస్టర్ని కలిసాను, ఎంతోమంది కలిసి రాసుకున్నాను, ఇదే డౌట్. దాంతో కన్జంక్షన్ ఏమాత్రం పెరిగే పరిస్థితి కనపడలేదు. సో దాని గురించి ఇది జరిగిన తర్వాత ఏ రకంగా ఈ యొక్క మీటింగ్ పెట్టాలనే ఉద్దేశం మీద ఎవరిని సెలెక్ట్ చేసుకున్నానంటే, నేను 6 గుడ్ల డైట్ తీసుకొని అమోఘంగా బరువు తగ్గిన తర్వాత, అనేక రకాలుగా ఆరోగ్యం బాగైన తర్వాత ఏ రకంగా అంటే డాక్టర్ పివి సత్యనారాయణ గారు, మీరందరూ క్లాప్స్ కొట్టాలి. ఇండియాలో మన డైట్కి, ఇండియాలో ఎగ్ కన్జంప్షన్ పెరుగుతానికి డాక్టర్ గారు మనకి ఉంటారు. కాబట్టి డాక్టర్ గారు 47 సంవత్సరాల నుంచి కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నారు. సుమారుగా 20,000 కార్డియా ఆపరేషన్స్, హార్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. చేస్తూనే ఉన్నారు. ఇంతమంది విశాఖపట్నంలో ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఏఐజీ హాస్పిటల్లో డాక్టర్ సోమనాథ్ గారు సీనియర్ మోస్ట్ డాక్టర్స్ వాళ్ళతోటి వారు పనిచేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అసలు సమస్య ఏమిటంటే, డాక్టర్ గారికి ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు డయాబెటీస్ తోటి బాధపడడం జరిగింది. 60 నుంచి 80 యూనిట్స్ ఇంజెక్షన్ చేసుకోవడం జరిగింది డయాబెటీస్కి. రోజుకు 7 టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. సో వల్ల కాదని చెప్పేసి ఒక నూతన డైట్ విధానం కనుక్కోవడం జరిగింది. ఆ డైట్ ద్వారా గుడ్లని వాడటం జరిగింది. కాబట్టి ఇది నచ్చింది. కాబట్టి డాక్టర్ గారు ఎంతో ఆదర్శంగా, ఇది ఇండియాకి ఆదర్శంగా వెళ్తుంది. కాబట్టి డాక్టర్ సత్యనారాయణ గారు ప్రస్తుతం ఇప్పుడు ఏఐజీలో హాస్పిటల్ చేయడం కాకుండా అనేక అవార్డ్స్, రివార్డ్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నా దగ్గరికి, సార్ ఎన్ని గుడ్డు తీసుకోవచ్చు అని అడిగాను. ఒక మనిషి రోజు ఎన్ని గుడ్డు? 30 తీసుకోండి అన్నారు. 30 తీసుకోండి అన్నారు. రెండోసారి పోయినప్పుడు ఆయన లోపలికి వెళ్తానికి 3 పేషెంట్ నా ముందు నుంచి వెళ్ళారు. 4.5 hours ఆ 3 పేషెంట్ల కోసం 4.5 గంటలు కౌన్సిలింగ్ చేశాకే ఎంత ఓపిక ఉండాలి. ఆ ఏజ్లో ఆయన ప్రాబ్లం ఉంది కదా అనుకున్నాను. నో, చూసిన తర్వాత అనిపించింది, ఇంత ఓపికతోటి చేస్తున్నప్పుడు, అందులో మన ప్రోడక్ట్ బ్రహ్మాండంగా వాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. నేను ధన్యవాదాలు చెప్పుకున్నాను. టైం అంటే టైంకి వచ్చారు, 10:10 వచ్చారు. సో ఇంకో డాక్టర్ గారు ఆపరేషన్లో ఉన్నారు ప్రస్తుతం. అందరు గుండె జబ్బు హాస్పిటల్లో ఉన్నారు ఆపరేషన్, కానీ రావడం జరిగింది. మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి లాస్ట్ పెడదాం అనుకున్నాను. లాస్ట్ గారు ఫస్ట్ పెడదాం. సార్ ప్రసంగం తోటి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యూమన్ కార్డియాలజిస్ట్ అయితే నేను వెటర్నరీ కార్డియాలజిస్ట్. మీకు ఎవరు ఉన్నారా వెటర్నరీలో కార్డియాలజిస్ట్? ఎవరిని చూసారా మీరు? తెలియదు కదా. వెటర్నరీ కార్డియాలజిస్ట్ మీరు ఎవరు చూసారు సార్? ఇంతవరకు ఎవరు చూడలేదు. నేను ఆమె వెటర్నరీ కార్డియాలజిస్ట్. మీరు జాగ్రత్తగా విన్నారు. వెటర్నరీ కార్డియాలజిస్ట్ పేపర్ ఆడేవాళ్ళం మేము, అందుకని కార్డియాలజిస్ట్ అన్నారు. సో వెటర్నరీ కార్డియాలజిస్టులు ఉన్నారు, కానీ ఈయన హ్యూమన్ కార్డియాలజిస్ట్. సో డాక్టర్ గారి ప్రజెంటేషన్ మీరు చక్కగా ఆనందించండి. అదే డయాస్ మీద ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా డాక్టర్ గారి ప్రజెంటేషన్కి అనుకూలంగా ఉండటం కోసం మొదటి రోజు కూడా మీరు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిండం తర్వాత బ్రహ్మాండం కూడా అన్నవలాగా ఉంటుంది. డాక్టర్ గారు రెడీ చేసే లోపల నేను పాజిటివ్ స్టేట్మెంట్ తోటి మొదలు పెడతాను. ఐ నో ప్రిటీ వెల్ భారతదేశంలో మిగతా దేశాల్లో దేర్ ఈజ్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ. ముఖ్యంగా వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ ఎగ్ ఇన్ హ్యూమన్ హెల్త్ టుడే, ఇది మనం తెలుసుకోవాల్సింది. దీంట్లో
వాట్ ఈజ్ ద కాంట్రవర్సీ అరౌండ్ ఎగ్స్? ఎందుకు అసలు కాంట్రవర్సీ వచ్చింది? ఎందుకు దీని మీద నమ్మకం ఏర్పడింది? దీన్ని ఏ విధంగా ఎక్కువ మంది దీన్ని పూర్తిగా ఒప్పుకోవట్లేదు అన్నది ముఖ్యమైనది. దీంట్లో కారణం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎగ్స్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ మన శరీరంలో తిన్నప్పుడు మన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అది పెరిగిన తర్వాత గుండె జబ్బులు వస్తాయి. ఇది ఒక ఎగ్జంప్షన్. అందుకోసమని చాలామంది ఇంత పూర్వం ఎప్పుడూ లేని డౌటు ఏ విధంగా చారిత్రకంగా మనకి ఇలా జరిగింది అని కూడా తెలుసుకోవడానికి కొన్ని తార్కాణాలు అవి చూపిస్తారు. అట్లాగే అంతకన్నా ముఖ్యమైనది మనకి ఇది డైటరీ కొలెస్ట్రాల్ కెన్ కాజ్ రైజ్ బ్లడ్ కొలెస్ట్రాల్. ఇది డిఫరెన్స్ మనం గుర్తించాలి. మనం తీసుకున్న ఆహారంలో ఉన్న కొలెస్ట్రాల్ మన శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ని పెంచుతుందా పెంచుతా? దేర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఈ అండర్స్టాండింగ్లో. చాలామందికి సూపర్ఫిషియల్ రీజన్ తోటి పైపోయిన కారణాలు వెతికినప్పుడు మనం తిన్న కొలెస్ట్రాల్ అంతా కొలెస్ట్రాల్గా రక్తంలో చేరుతుంది అన్నది చాలామంది నమ్మారు. దీనివల్లే ఎగ్ని త్యజించారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హౌ మెనీ ఎగ్స్, ఒకవేళ ఎగ్గులు తిన్నా ఎన్ని ఎగ్గులు మనం తినచ్చు, సేఫ్ ఏది సేఫ్? ఈ క్వశ్చన్ అన్నిటికీ నేను ఆన్సర్ చేయబోతున్నాను. ముఖ్యంగా ఎగ్ న్యూట్రిటివ్ వాల్యూ, దీనికి నేను మీ అందరికీ కన్నా ఎక్కువ నాకు తెలియదు. దీంట్లో పనిచేసిన డాక్టర్ బాలస్వామి గారికి ఇలా ఎంతోమంది వెటర్నరీ డాక్టర్లకి వీటి గురించి క్షుణ్ణంగా తెలుసు. కానీ జస్ట్ కంప్లీట్ దిస్ ఎగ్ న్యూట్రిటివ్ వాల్యూ చూసినట్టయితే దీంట్లో క్యాలరీస్ ప్రతి ఎగ్కి మీడియం సైజ్. అందరికీ తెలుసు ఎగ్కి డిఫరెన్స్లు ఉంటాయి. ఇది ఒక శాస్త్ర ప్రకారం ఒకళ్ళే నిర్ణయించినవి. దీంట్లో 68 క్యాలరీలు వస్తాయి. అలాగే 6 గ్రాములు 4 గ్రాముల నుంచి ఒక 5-6 గ్రాముల దాకా ప్రోటీన్స్ వస్తాయి. అలాగే ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ వస్తుంది. వీటిలో కూడా మీరు చూడవలసింది ఎగ్ యోక్లో ఫ్యాట్లో 4.5 గ్రామ్స్, సాచురేట్ ఫ్యాట్స్ 1.6 గ్రామ్స్, ఇలా ఎన్నో స్టాటిస్టిక్స్ అన్నీ ఇవ్వరు. వైట్కి ఎగ్కి తింటే ఒకవేళ వైటే తినండి, ఎగ్గులొద్దు, ఇటువంటి వాటి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్లో ఈ ముఖ్యమైన ఈ 3 మ్యాక్రో న్యూట్రియంట్సే కాకుండా, నాతో పాటు ఎవరో కూడా వాయిస్ చెప్తున్నారు, పాట పాడుతున్నారు. సో దీన్ని మైక్ అడ్జస్ట్ చేయగలిగిన అవసరం ఉన్నట్టు రీసౌండ్ వస్తుంది. దీంట్లో ఏంటంటే ఎన్నో వైటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్. ఇంత మైక్యూటైల్గా పెట్టకపోయినా మనందరికీ అవగాహన రావాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఉన్నాయి ఎగ్లో అని తెలుసుకోవాలి. అట్లాగే చూసినట్టయితే ఎగ్ వైట్, ఎగ్ హోల్ ఎగ్, ది సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. చాలామంది ఆరోగ్య సూత్రాలు పాటించేవాళ్ళు వాళ్ళు నమ్మేది అంటే ఎగ్ వైట్స్ తిందాం 4-5, దాని బదులు ఒక ఎగ్ హోల్ ఎగ్ తిన్న కన్నా ప్రోటీన్స్ అవి ఉంటాయి కాబట్టి ఇవి కొలెస్ట్రాల్ ఎల్లోలో ఉంటుంది కాబట్టి ఎల్లో వదిలేసేసి కొంతమంది డాక్టర్ల సూచన ప్రకారం ఎల్లో వదిలేసి తెల్ల వైట్ ఎగ్ తినడం నేర్చుకున్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వైటమిన్ ఏ, అలాగే వైటమిన్ ఒమేగా 3, ఇలా ఎన్నో వైటమిన్స్ ఇవన్నీ ఎగ్లో మాత్రమే ఉంటాయి, వైట్లో ఉండవు. సో ఎగ్లో ఏవైతే ముఖ్యమైన అనుకున్నామో అవి ఏవి దాంట్లో ఉండవు. అట్లాగే మీరు ఎగ్ న్యూట్రిషన్ ప్యాక్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 6 గ్రాముల దాకా ప్రోటీన్ ఉంటుంది మీడియం సైజ్ ఎగ్లో. అలాగే ప్లస్ దీంట్లో ఉన్న 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇంక్లూడింగ్ బ్రాంచ్ అయిన అమైనో యాసిడ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవి మనం తినడం ద్వారానే శరీరానికి మనం సప్లై చేయగలుగుతాం. ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏ ప్లాంట్ ప్రోడక్ట్లో 9 ఉండవు. కనీసం రైస్ లాంటివి దాంతో పప్పు కలిపితే తప్ప ఈ 9 రావు. ఆ విధంగా ఒక ఎగ్ పూర్తి న్యూట్రిషన్ వాల్యూ ఉన్నటువంటిది. కానీ ఎగ్స్ ఆర్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ది కొలిన్. కొలిన్ అన్నది ఒక అమైనో యాసిడ్. ఇది ఎంత ముఖ్యం అంటే మనకి చాలామందికి దీని మీద అంత ఎక్కువ తెలియకపోవచ్చు.
తెలిసినా కొద్ది దీని నుంచి ఎక్కువ చెడు తెలుసు. మీ బ్రెయిన్ ఎదగాలి, న్యూరలాజికల్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి పుట్టిన పిల్లల దగ్గర నుంచి మీ బ్రెయిన్ ఎదుగుదలకు ఉపయోగపడేది కొలీన్. ఈ కొలీన్ ఎంత తక్కువ ఉంటే మీకు బ్రెయిన్ డెవలప్మెంట్ అంత తక్కువ ఉంటుంది. అలాగే స్టంటెడ్ గ్రోత్ వస్తుంది. చిన్నపిల్లలు కొలీన్ సఫిషియెంట్గా లేకపోతే వాళ్ళ నర్వ్స్ అన్ని వీక్గా ఉండి వాళ్ళ ఐక్యూ కూడా దెబ్బతింటుంది. చాలామంది నమ్మకం ప్రకారం ఈ మిథోనిన్ గ్లూటాథయోన్ అనేది ఒక ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్. న్యాచురల్గా శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే గ్లూటాథయోన్. దీనికి మూల కారణమైంది దాన్ని సప్లై చేసే మిథోనిన్. దానికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఈ గ్లూటాథయోన్ అన్నది ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఎన్నో రకరకాల జబ్బులకి ఇది ముఖ్యమైన కారణం. దీన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అట్లాగే మీరు చూస్తే ఈ మిథైలేషన్ ప్రతి నరువు చుట్టూ ఒక మైలిన్ షీట్ అన్నది ఉంటుంది. ఆ మైలిన్ షీట్ వల్లే నర్వ్స్ ప్రిజర్వ్ అవుతాయి. ఒక చోట నుంచి ఇంకో చోటకి ఈ న్యూరలాజికల్ సింపల్ అంటే బ్రెయిన్లో పుట్టిన ఇంపల్స్ అది పెరిఫెరల్ నర్వ్ దాకా అట్టడుకున్నటువంటి శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థని శుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడేది మిథైలేషన్. దీనికి ఉపయోగపడేది కొలీన్. అది ఎగ్లో పుష్కలంగా దొరుకుతుంది. ప్లాంట్స్లో కూడా దొరుకుతుంది, కానీ ఎగ్లో దొరికినంత దొరకదు. అలాగే కొద్దిమంది నమ్మకం ప్రకారం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్. దీంట్లో TMAO అంటారు, ట్రైమిథైలమైన్ అమైనో ఆక్సైడ్. ఇది లివర్లోకి వెళ్ళి FMAగా మారుతుంది. అది గుండెని హాని చేస్తుంది అని కార్డియాలజిస్ట్ అందరూ నమ్ముతారు. దీనికి కారణం ఎగ్లో ఉన్న కొలీన్. ఈ కొలీన్ వల్ల ఈ FMAగా మారి TMO గుండెని హార్ట్ అటాక్స్ రావడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఎంత నిజం ఉంది, ఎంత క్వాంటిటీ అవసరము, ఎంత మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నది పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు ఎగ్లో వచ్చేటువంటి టైము ఇది ఎగ్లో ఉండదు. మన గట్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఈ కొలీన్ను అరిగించుకొని అది రిలీజ్ చేసే బై ప్రోడక్ట్ ఈ టైము. దీన్ని సర్క్యులేషన్లోకి వెళ్ళి లివర్లోకి వెళ్ళినప్పుడు అది కొద్దిగా వ్యర్థ పదార్థంగా మారి మీ గుండె జబ్బులు కలిగేసే అవకాశం ఉంది. సో వీటిలో మీరు చూసినట్టయితే ముఖ్యమైనది TMAO. దీని ఎఫెక్ట్స్, దీనివల్ల ఎన్ని కేజీలు బరువు ఉంటే అన్ని గ్రాములు మీకు ప్రోటీన్ అవసరం. అంటే ఒక 70 గ్రాములు ఉన్న మనిషికి ఒక 20 కేజీలు ఫ్యాట్ పోయినట్టయితే ఒక 50 కేజీలు బరువు ఉన్నట్టయితే వాళ్ళకి రోజంతా కలిపి ఒక 50 గ్రాముల ప్రోటీన్ మినిమం అవసరం. మినిమం చెప్తున్నాను. ఎంత ఎక్కువ తింటే ఇంకా అంత మంచిది. ఎంత ఎక్కువ తర్వాత ప్రమాదం వస్తుందో కూడా చెప్తాను. మినిమం 50 గ్రాముల కన్నా తక్కువ తింటే అటువంటి వాళ్ళలో లోపభూయిష్టంగా ఉంటాయి. ఈ విధంగా చూసినట్టయితే దానివల్ల వచ్చే నష్టాలు చిన్నపిల్లలు పెద్దలు కొద్దిసేపట్లో చెప్తాను. ప్రపంచంలో చూసినట్టయితే చైనా నెంబర్ 1 ఈ ఎగ్స్ ప్రొడక్షన్. నెక్స్ట్ ఇదే ఇండియా. నెక్స్ట్ బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మ్యాక్సిమం ప్రొడక్షన్ ఉన్నది నెక్స్ట్ ఇండియా. ఇండియాలో ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో ఉంది ఎగైన్ టాప్లో, తర్వాత తమిళనాడు. ఇవన్నిటికీ కూడా ముఖ్యమైన కారణం ఇది ఎంత ప్రాముఖ్యత వచ్చిందంటే ఎన్ ఎగ్ ఏ డే కీప్స్ డాక్టర్ అన్న స్లోగన్ ఆయన చిన్నప్పుడు అందరూ వినేమంటారు. యాపిల్ ఏ డే కీప్స్ అవే ది డాక్టర్స్ అని. కానీ దానికన్నా ముఖ్యమైనది యాపిల్ తింటే తొందరగా డాక్టర్ దగ్గరికి వస్తారు. దానివల్ల వచ్చే జబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి. దాంట్లో అన్నీ పిండి పదార్థాలు. ఆ పిండి పదార్థాన్ని అంత తింటే అంత తొందరగా డాక్టర్లు అవసరం ఇస్తారు. కానీ ఎగ్లో పిండి పదార్థాలు అన్నవే ఉండవు. 0, ఆల్మోస్ట్ 0.8 అంతా ఉంటాయి. అంటే మీరు 30 ఎగ్గులు తిన్నా కానీ 2 గ్రాముల కన్నా మీకు పిండి పదార్థాలు రావు. అటువంటి దాంట్లో మనం హార్ట్ డిసీజ్ వస్తుందని నమ్మాం. ఎందుకు నమ్మాం, ఎలా నమ్మాం, అది ముఖ్యమైన. ఈ అనుమానం నివర్తి అయ్యేదాకా 10 మంది కార్డియాలజిస్ట్ వచ్చిన, 10 మంది కార్డియాక్ సర్జరీ వచ్చిన, 10 మంది కీటో డైట్ వాళ్ళు వచ్చి ఎగ్గులు తినమన్నా మనందరికీ నమ్మకం కుదరదు. కానీ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే ఎందుకు ఇంత బ్లేమ్ వచ్చింది ఎగ్కి, దానికి ఉన్న కారణాలు, దీనికి నిజంగా ఉన్న కొలెస్ట్రాల్కి ఉన్న లింక్ అర్థం. దీనికి కారణం ముఖ్యమైన యాంథర్ టీఎన్ ఆయన
ఈయన ఒక పెద్ద సైంటిస్ట్, పిహెచ్డి మెరైన్ ఇంజనీర్, ఇప్పుడు కాదు. సెకండ్ వరల్డ్ వార్లో డైట్ ర్యాషన్స్ ఇచ్చింది ఈయన. దీన్నే కే ర్యాషన్స్ అని అంటారు. సెకండ్ వరల్డ్ వార్ ఎక్కిన తర్వాత అమెరికన్ ప్రభుత్వంలో చాలా ఇంపార్టెంట్ పొజిషన్లోకి వెళ్ళాడు. అందుకోసమని ఆయన మాటని, ఆయనకున్న కెరిస్మాటిక్ పర్సనాలిటీని, ఆయనకున్న సైంటిఫిక్ అండర్స్టాండింగ్ని, అంతకుముందు చేసిన రీసెర్చ్ ఎన్నో క్రెడిట్స్ తీసుకొచ్చారు. ఫాస్టింగ్ మీద, తర్వాత ఫుడ్ మానేస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏమిటి అనే దాని మీద విశేషమైన కృషి చేసి ఆయన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాడు. అలాగే అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్కి, పర్టికులర్లీ అమెరికన్ జర్నల్ ఆఫ్ సర్క్యులేషన్కి ఈయన ఎన్నో కాలం ఎడిటర్ చీఫ్ ఉన్నాడు. మామూలు మనిషి కాదు. అందుకోసమని ఆయన మాటని ఎవరు కూడా కాదనలేదు. ఆయన ఏం చేశాడంటే దానికి కారణం ఒక 20 ఏళ్ళు ప్రపోజ్ చేసి 1963 సంవత్సరంలో ప్రపోజ్ చేసింది. 1940 దాకా దానికి తిరుగు లేకుండా అందరూ నమ్మారు. ఎగ్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఎగ్గులు మానేయండి. కొద్ది టైం మ్యాగజైన్ చాలామంది చూస్తుంటారు. ఆ రోజు దాకా కూడా ప్రపంచం అంతా నమ్ముతూ ఎగ్గును ఎలిమినేట్ చేశారు. ఇదే కారణం ఇప్పుడు కూడా మనం నమ్ముతాం. కానీ ఆ తర్వాత జరిగిన రీసెర్చ్ 1984 దగ్గర నుంచి 2014 దాకా జరిగిన రీసెర్చ్, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ తప్పుడు సిద్ధాంతం, ఎగ్ ఎల్లో తర్వాత ప్రమాదం రావట్లేదు, మనకున్న కొలెస్ట్రాల్కి దానికి సంబంధం లేదు, మనకు కావాలంటే బటర్ కూడా తినచ్చు. బటర్ తిన్నా అంత పూర్వం దాకా బటర్ కూడా మానిపించాము. అలాగే ఎన్నో శాచురేట్ ఫ్యాట్స్ మానిపించి ఈ పాలీ అన్సాచురేట్ ఫ్యాట్స్ని వాడడం మొదలుపెట్టాం. దానివల్ల వచ్చే డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్ చెప్తాం. సో దీన్ని పరిగణలో తీసుకున్నప్పుడు ముందు చాలా 60 ఏళ్ళ పాటు ప్రపంచాన్ని శాసించిన ఈయన ఎగ్గును మానేమన్నారు. తర్వాత వచ్చిన రీసెర్చ్ అంతా కూడా తర్వాత జరిగింది. నిజంగా కొలెస్ట్రాల్ హార్ట్ డిసీజ్ అలా చేస్తుందో చేయదు. దీంట్లో ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ సెల్. మన సెల్ కణజాలంలో అతి తక్కువ ఇండిపెండెంట్ యూనిట్ ఏంటంటే సెల్. ఇటువంటి సెల్ మన శరీరంలో యావరేజ్ని 70 కేజీలు ఉండే బరువు ఉన్న మనిషికి 40 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ట్రిలియన్ అంటే అందరికీ తెలుసు, లక్షల కోట్లు. అటువంటి ప్రతి సెల్లోనూ దానికి ఉన్న వాల్ ఈ కొలెస్ట్రాల్తో చేయకూడదు. అది అంత ఇంపార్టెంట్. అలాగే ఎసెన్షియల్ ఫర్ సెక్స్ హార్మోన్స్, ముఖ్యంగా మేల్లో ఉన్న టెస్టోస్టెరాన్, ఫిమేల్లో ఉన్న ఈస్ట్రోజన్స్ రెండూ కూడా కొలెస్ట్రాల్ ద్వారానే అవి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి శరీరంలో. అవి కనుక కొలెస్ట్రాల్ లేకపోతే చాలామందికి సెక్స్ డ్రైవ్ కూడా పోయి ఎంతోమంది బంధత్వం వస్తుంది. అలాగే ఎసెన్షియల్ ఫర్ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్, మీ యొక్క వికాసం రావాలన్నా, మీ మెమరీ పెరగాలన్నా, మీ బ్రెయిన్ మామూలుగా పనిచేయాలన్నా కొలెస్ట్రాల్ అవసరం. అలా కాకుండా ఇది ఇంపార్టెంట్ ఏంటంటే లిపిడ్స్ అని అంటారు, మొత్తం కొవ్వు పదార్థాలు, దాంట్లో కొలెస్ట్రాల్ ఒకటి. అవన్నీ కలిపి అందరూ మీరు గుర్తించేమంటారు వైటమిన్ డి అనేది. అది తయారవడానికి దానికి మూలం కొలెస్ట్రాల్. కొలెస్ట్రాలే లేకపోతే వైటమిన్ డి తగ్గదు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా వైటమిన్ డి ఎస్టిమేట్ చేసుకుంటే 100కి 70 నుంచి 90 మంది దాకా వైటమిన్ డి లోపం ఉంటుంది. దానికి కారణం వాళ్ళు తీసుకున్నంత కొలెస్ట్రాల్. అలాగే వితౌట్ కొలెస్ట్రాల్ దేర్ ఇస్ నో లైఫ్. ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది. బయోసింథసిస్ ది స్టిరాయిడ్ హార్మోన్స్ కొలెస్ట్రాల్. అలాగే టెస్టోస్టెరాన్ సెక్స్ హార్మోన్స్ చేయడానికి ఇది కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది. అలాగే ఇవన్నీ కూడా వైటమిన్ డి తయారవడానికి సన్ నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ స్కిన్లో ఉన్న కొలెస్ట్రాల్ రియాక్ట్ అయ్యి వైటమిన్ డిగా ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే బాడీలో వాటిన అది బయలు ద్వారా మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఈ మాలిక్యూల్ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి డెవలప్ అయిన మాలిక్యూల్. బాడీ నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ టు డూ కొలెస్ట్రాల్. అందుకోసమని కొలెస్ట్రాల్ ఎక్కిపోతుంది, కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. మానకుండా మీరు ఎగ్గులు మాత్రమే తింటే ప్రమాదం. సో ఎగ్గుల్ని ఓ చెడ్డవాడు మంచివాడు కలిస్తే చెడ్డవాడికి అన్ని టాక్టిక్స్ తెలుసు, ఎస్కేప్ అయిపోతాడు. కానీ మంచివాడు దొరికిపోతాడు. సో అట్లాగే ఇక్కడ ఏమైంది, మంచిది ఎగ్గు, చెడ్డది బిర్యానీ. వాళ్ళతో కలిసినప్పుడు బ్లేమ్ అంతా కూడా ఎగ్గుకు వచ్చింది. ముసలిగా రావాల్సిన బ్లేమ్ అంతా బిర్యానీ. ఇది ఎస్కేప్ అయిపోయింది.
అందుకోసం మనం మిస్డైరెక్టెడ్, మిస్ఇన్ఫార్మ్. అందుకోసం మనం అన్నాన్ని మహాప్రసాదం అనుకుని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనుకుని దాన్నే ఆస్వాదిస్తూ నేడు బతుకుతుంది. ఎప్పుడైతే దాన్ని వదిలేశారో మిగతా ఏవి కూడా ప్రమాదం కాదు. కానీ ఈరోజు కూడా మీరు బిర్యానీతో పాటు ముత్తెగ్గిల్లో తిన్న మీ హార్ట్ ఇస్తుంది. అలాగే రైస్ పిండి పదార్థాలు మానేసి రోజుకు 30 ఎగ్గులు తిన్నా మీకేం ప్రమాదం. సో ఈ కంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఉండే శక్తి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ వల్ల మీకేం శక్తి రాదు. ఓన్లీ స్ట్రక్చర్. సంజీవ్ రెడ్డి గారు డాక్టర్ సత్యనారాయణ గారికి ఒక జ్ఞాపికని ఈ సందర్భంగా అందజేసి వారిని డాక్టర్ కుమార్ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్. డాక్టర్ కుమార్ గారు ఒక చిరు జ్ఞాపికని డాక్టర్ సత్యనారాయణ గారికి, కార్డియాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ గారికి అందించవలసిందిగా మీ అందరి తరఫున ప్రార్థిస్తున్నాను. మరొకసారి కరతాళ చాలా చాలా చక్కటి సమాచారం అండి. మేము మామూలుగా 2 తింటున్నాం, ఇప్పుడు 4 గుడ్లు తింటారు వాటి నుంచి. ఇక్కడ ఇప్పుడు శిష్యుడు చేసుకోండి సార్. సైడ్ జరగండి సార్, వాళ్ళు పరిచయం చేసుకుంటారు. నా పేరు సురేష్ బాబు అండి. నేను 2015 ఆగస్టు 16 నుంచి డైట్ మొదలుపెట్టాను. 2015 ఆగస్టు 16. ఓకే సార్, నాకు షుగర్ వచ్చిందండి ఆగస్టు 15, 2015. 2016 నుంచి డైట్కి మారి ఈ రోజు వరకు ట్యాబ్లెట్లు అయ్యాయి. అప్పుడు 110 కేజీలు బరువు ఉండేవాడు, ఇప్పుడు 60 కేజీలు బరువు ఉంటుంది. ఎగ్స్ 15 నుంచి 30 తింటారు. ఇప్పుడు తింటారా మీరు? ఇప్పుడు కూడా మార్నింగ్ అంటే లాస్ట్ 4 రోజుల నుంచి నో వాటర్ నో ఫుడ్ లో ఉన్నానండి. ఇవాళ చిన్న ప్రయోగం 4 AM బిర్యానీ తిన్నానండి మార్నింగ్. ప్రయోగం అండి. ఇప్పుడు తింటానండి. ఇప్పుడు 4 గుడ్లు తినండి అని చెప్పడమే కానీ తిని డిమాన్స్ట్రేషన్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల కూడా సార్ శాకాహారి 4 eggs అంటే ఆల్మోస్ట్ 4 into 8 pieces. రోజు 4 నుంచి 6 గుడ్లు సార్ డైట్. ఇది జీవితం అంతా వెజిటేరియన్ డాక్టర్ గారే. కానీ ఇప్పుడు డైట్ లో ఎలా ఉన్నారండి? డయాబెటీస్ మొత్తం, బీపీ లేదు, డయాబెటీస్ లేదు డాక్టర్ గారికి. అన్ని కంట్రోల్లో ఉన్నాయి డాక్టర్ గారికి. ఎక్స్ వల్లనే అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి తీసుకుంటాను సార్, మీ దగ్గర తీసుకుంటాను. ఇక్కడ మీకు చెప్పిన సబ్జెక్ట్ అర్థమైంది. కార్బోహైడ్రేట్ కట్ డౌన్ చేసుకోవాలి గుడ్డు తిన్నప్పుడు. 2 తిన్నాం అంటే మాత్రం లాభం లేదు. కార్బోహైడ్రేట్ కట్ డౌన్ అంటే మార్నింగ్ ఇడ్లీ, వడ, దోశ, పూరి లాంటిది, వైట్ రైస్ లాంటిది తగ్గించుకుంటే గుడ్లు ఎన్ని తినొచ్చు? ఎన్ని తినొచ్చు సార్? రోజు 30 దాకా తినొచ్చు. 10 తినొచ్చు, 15 తినొచ్చు. రోజు 10 తిన్నారనుకోండి, 60 రూపాయలతో ఫినిష్. దాంట్లో ఏముంటుంది దాంట్లో సార్? ఇప్పుడు రోజు ఉదయం 2 eggs తిని అన్నం తినొచ్చు. మీరు ఇందాక ఒకటి మీరు ఎగ్స్ ఎల్లో తోటి తిని అన్నం తినేటప్పుడు ఎల్లో తినొద్దు అన్నారు. మరి మేము ఉదాహరణకు రోజు 2-3 eggs అన్నం తినొచ్చు. డౌట్ సార్. లేకపోతే కార్బోహైడ్రేట్స్ అంటే ఎందుకు మనం ఒకసారి నేను అర్థం చేసుకోవాలి. వైట్ రైస్ కానీ, ఇది కానీ, ఇడ్లీ కానీ, వడ కానీ, దోశ కానీ, ఇవన్నీ కావాలి కార్బోహైడ్రేట్స్. ఇవి 10 ఇడ్లీ తింటా, 5 ఇడ్లీ తింటా, మళ్ళీ గుడ్లు తింటాం అంటే కాదు. గుడ్లు మెయిన్ ఆహారంగా తీసుకోవాలి. దాంట్లో ఏముంటుంది? ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్, మినరల్స్ ఉంటుంది. దాంట్లో చెడు పదార్థం లేనే లేదు. అది సురేష్ బాబు ఇప్పటికీ 9 ఇంకా చూడాలి. అందరు కూర్చోవాలి. మీటింగ్ ఇప్పుడు స్టార్ట్. డాక్టర్ గారు శేఖర్ రెడ్డి మన పౌల్ట్రీ ఫార్మర్
రేఖారెడ్డి నేను అంటే రోజు తింటాను అనుకోండి, నో ఇడ్లీ కూడా దోశ 3 years అయిపోయింది. డాక్టర్ గారు ఏం చెప్పారు, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అయితే ట్రైగ్లిజరైడ్ డౌన్ అయిపోద్ది, నడుము చుట్టుకొలత తగ్గుతుంది, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. జనరల్గా జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ బరువు తగ్గుతారు, పొట్ట తగ్గుద్ది, నడుము చుట్టుకొలత తగ్గుతుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది, ట్రైగ్లిజరైడ్ తగ్గుద్ది. గైడ్లైన్స్ రోజు 6th month నుంచి 6th ఇండియాలో తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. కొత్తగా 100 years అయినా తీసుకోవచ్చు, కరపత్రం కూడా తీయడం జరిగింది. సో కొత్త గైడ్లైన్స్ వచ్చింది మనకి, ఇండియా మొత్తం గైడ్లైన్స్ వచ్చింది. అది మనకి డాక్టర్ అన్నప్ప గారు విషయం చెప్తారు. సార్ ఇందాక 9 అయ్యాయండి, ఇంకో 4 తింటున్నారు రోజు. మళ్ళీ తిన్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ వైట్ రైస్ ఎక్సలెంట్ ఆహారం అని చెప్తా ఉన్నాను. సేమ్ టైం ఒక అద్భుతమైన మాట మీకు చెప్తా ఉన్నాను. 1,00,000 గుడ్లు కనుక 1,00,000 గుడ్లు ఇంక్యుబేటర్లో పెడితే 21 రోజుకు 1,00,000 పిల్లలు బయటకు వస్తాయి. దాంట్లో ఉండేది తెలుసా, గుడ్లో ప్రోటీను, ఫ్యాటు, విటమిన్స్, మినరల్స్. స్వామి గారు నిర్వహించినటువంటి ఈ సెమినార్లో మేమందరం పాలు పంచుకోవడం జరిగింది. దీని ముఖ్యోద్దేశం ఏంటంటే ఎగ్గులు ఎన్ని తినచ్చు, ఎగ్గులు తినడం వల్ల వచ్చేటువంటి కొలెస్ట్రాల్ మంచిదా చెడ్డదా, ఈ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్ వస్తాయా రావా, ఇటువంటి అనుమానాలు నివృత్తి చేయడానికి ముఖ్యంగా ఎగ్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత లివర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ పూల్లో జమ అయ్యి మన బాడీ యొక్క అవసరాలను బట్టి మిగతా కొలెస్ట్రాల్ అంతా రిలీజ్ అవుతుంది. అంతేగాని మనం తిన్న ఎగ్గులో తిన్న కొలెస్ట్రాల్ డైరెక్ట్గా కొలెస్ట్రాల్గా మారి అది హార్ట్ అటాక్ని కలగజేయదు. మనం తింటున్నటువంటి పిండి పదార్థాలు ముఖ్యంగా రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఉన్న ఈ కార్బోహైడ్రేట్స్ ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. అంతేగాని శాచురేటెడ్ ఫ్యాట్స్ లైక్ బటర్ కానీ ఎగ్లో ఉన్న కొలెస్ట్రాల్ ఎల్లో తినడం వల్ల మనకి చెడ్డ కొలెస్ట్రాల్ తయారవదు. ముఖ్యంగా మీరందరూ కూడా మీ అవసరాలను బట్టి మీకున్న రుచికరమైన ఆహార పదార్థాలు 2 నుంచి 6 కానీ అంతకన్నా ఎక్కువ మీరు గుడ్లని ఎల్లో పచ్చసొనతో పాటు కలిపి తింటేనే ఎక్కువ ఆరోగ్యం వస్తుంది. అలా కాని పక్షంలో 4 తెల్ల సొనలు ఈజ్ ఈక్వల్ టు ఒక హోల్ ఎగ్. ఒక హోల్ ఎగ్లో ఉన్నటువంటి పచ్చసొన తీసేసి 4 ఎగ్గులు తిన్నా కానీ దాని ఈక్వలెంట్ పోషక పదార్థాలు రావు. ముఖ్యంగా ఎన్నో ఉన్న వైటమిన్స్, మినరల్స్ అవన్నీ ఎగ్ ఎల్లోలో మాత్రమే ఉంటాయి కానీ వైట్లో ఉండవు. వైట్లో ఉండేదంతా ప్రోటీన్. అందుకోసం ఎల్లో తీసేసి ఈ వైట్ మాత్రమే తినేటువంటి వాళ్ళలో ఎక్కువ ఫలితాలు లేకుండా చూస్తాం. అంటే పెద్ద ప్రమాదం అంటూ ఏమి ఉండదు. కానీ మీరు కనుక ఒరిజినల్గా మీరు కోళ్ళు ముఖ్యంగా 90 రోజులు 110 రోజులు మామూలుగా విలేజ్లో వాటిలంతటా పొదిగేవి మనకు తెలిసినవి, అది పద్ధతి. అలా కాకుండా తొందరగా వచ్చింది మాత్రాన ఇప్పుడు రైస్ ఉంది. రైసు అంతకుముందాక 3 నెలలు పట్టేది 45 రోజుల్లో కూడా పండిస్తున్నారు. గోధుమలు, ఇలా ఎన్నో రకరకాల మార్పులు జరుగుతున్నాయి. జన్యు మార్పుళ్ళు, దీంతో వాడేటువంటి ఎన్ని రసాయనిక ఎరువులు, వీటి వల్ల కొంత ప్రభావం ఉంటుంది. కానీ దాంట్లో ఉన్న పోషక పదార్థాల విలువ అంత తగ్గిపోతుందని అనుకోవట్లేదు. మీకు దొరికిన మంచి గుడ్డు ఏది దొరికితే అది, అంతేకాదు వెనకాల పరిగెత్తక్కర్లేదు. అవన్నీ సెంటిమెంట్లు, మీకున్న ఎమోషనల్గా ఉన్న అటాచ్మెంట్ కోసం 30 దాకా తినచ్చు. మీరు విత్ మీల్ అంటే ఏంటి అన్నది క్వశ్చను. మీరు ఎన్నో కావాలంటే దీంతో పాటు కలిపి తినచ్చు. ఇప్పుడు చికెన్తో పాటు తినచ్చు, మటన్తో పాటు తినచ్చు, రొయ్యలతో పాటు తినచ్చు, ఆకుకూరలతో పాటు తినచ్చు, కాయగూరలతో తినచ్చు, అలాగే ఆల్మండ్స్తో చేసిన రోటీతో తినచ్చు, కాలీఫ్లవర్తో చేసిన రైస్తో తినచ్చు. ఇలా ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మనకున్న కార్బోహైడ్రేట్స్ తగ్గాలి. ఈ కార్బోహైడ్రేట్స్, ఈ ఫ్యాట్స్ 2 కలిపి తిన్నప్పుడు చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అవుతుంది. అందుకోసం వెయిట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, మనం తీసుకున్నటువంటివి అన్నీ కూడా కొలెస్ట్రాల్గా మారుతుందా లేదా, మన కొలెస్ట్రాల్ని కూడా మెజర్ చేసుకుని మన పరిధులు దాటుతున్నప్పుడు ఇవన్నీ తగ్గించుకోవాలి. అంతేగాని ఓ బ్లాంకెట్ స్టేట్మెంట్గా అందరికీ 30 ఎగ్గులు తినండి, 4 ఎగ్గులు తినండి, ఈ ఒకే సైజ్ షర్ట్ అందరికీ ఇవ్వగలమా? క్లాత్ అదే ఉండొచ్చు, కానీ మీరు కొట్టే పద్ధతి, మీ ఆదులు అన్నీ మారుతాయి. అలాగే ఏదో ఒక రకమైన
ఈ నెంబర్ అడిగి ఈ నెంబర్ అందరికీ ఇదే వర్తిస్తుందని అనుకోవద్దు.